నేపాల్లోని ఈ పవిత్రమైన సరస్సును స్వయంగా శివుడు తన త్రిశూలంతో సృష్టించాడని మీకు తెలుసా? పురాణాల ప్రకారం సముద్ర మథనంలో వెలువడిన ఆలాహలాన్ని పరమశివుడు తాగినప్పుడు కంఠం విపరీతమైన మంటకు గురైంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి శివుడు హిమాలయాలకు వెళ్లి తన త్రిశూలంతో ఒక బండరాయిని పగలకొట్టాడు. అప్పుడు వెంటనే పవిత్రమైన నీటి ధారల నుండి ఒక సరస్సు ఏర్పడింది. అదే నేపాల్లోని గోసాయి కుండ్ అనే సరస్సు. అలా ఆ సరస్సులోని చల్లని నీటిని తాగి శివుడు ఉపశమనం పొందారు. అయితే అసలైన అద్భుతం ఇక్కడే ఉంది. ఈ కొండల దిగువన ఉన్న కాఠ్మండు లోయల్లోని బుధనీలకంఠ అనే ఆలయంలో విష్ణుమూర్తి శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. అక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం గోసాయి కుండులోని పవిత్ర జలాలు భూగర్భ మార్గం ద్వారా నేరుగా ఈ బుధనీలకంఠ కోనేరులోకి చేరుతాయి. ఆశ్చర్యకరంగా ప్రతి ఏటా ఆగస్టులో జరిగే పండుగ సమయంలో ఈ కోనేటి నీరు పాలు లాంటి తెలుపు రంగులోకి మారుతుందని అక్కడి భక్తులు నమ్ముతారు. శివకేశవుల అనుబంధానికి ఇది గొప్ప నిదర్శనం. ఫ్రెండ్స్,